మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 15/2/2026 ఆదివారం విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న కుమారి కళ్యాణ మండపంలో అఖిల భారత శిష్టకరణ సంఘం వివాహ పరిచయ వేదిక కంచరపాలెం సంఘం వారిచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం అధ్యక్షులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బెహరా భాస్కరరావు గారు, సీనియర్ నాయకులు రఘుపాదుని రామారావు గారు, వాడాడ ఉమామహేశ్వరరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు నాగుమహంత్రి గజపతిరావు గారు, విశాఖ జిల్లా అధ్యక్షులు గొడవ ప్రభాకర్ దాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకురాలు కోరడ పావని గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బలివాడ హరిబాబు గారు, పొట్నూరు చంద్రమౌళి గారు, వివిధ బ్రాంచీల నుండి సంఘ నాయకులు, సామాజిక విశ్లేషకులు సన్మూర్తి గారు, బాలా పట్నాయక్ గారు, తిలక్ గారు, డాక్టర్ కుప్పలి సురేష్ గారు, మాస్టర్ గారు, డాక్టర్ రమేష్ గారు, మూర్తి పట్నాయక్ గారు, విటీబీ పట్నాయక్ గారు, కరకవలస విజయకుమార్ గారు, మంత్రి సంతోష్ గారు, ఒప్పంగి రమామణి గారు, సదాశివుని ఈశ్వరరావు గారు, శేఖర్ గారు, శేఖర్ మహేంద్ర మోహన్ గారు, శ్రీధర్ గారు, సదాశివుని బాబురావు గారు, యూజేఆర్ పట్నాయక్ గారు, జీవి శ్రీనివాస్ గారు, వాడాడ ఉమామహేశ్వర గారు, పక్కి సురేష్ గారు, పట్టపు సంధ్యారాణి గారు, ఉదయభాస్కర్ గారు, కోడూరి రామకృష్ణ గారు, ప్రవీణ్ కుమార్ గారు, సార్వాణి గారు, రఘుపాత్రుని ఇందిరా గారు, మానాపురం సురేష్ గారు, ఉరిటి జయరాం గారు, బలివాడ శ్రీరామ్ గారు, ఉర్లాం చంద్రమౌళి గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమం సుమారుగా 500 మంది వరకు శిష్టకరణ బంధువులు ఇచ్చేసి ఉన్నారు. ప్రముఖ నాయకులు వారి ఉపన్యాసం ఇచ్చారు. వివరాలు వారి మాటల్లో. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఎవరు చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకునే పరిస్థితి అంటే అప్పట్లో మంచిగా చెడ్డ ఏం లేదు. తండ్రి తల్లి చెప్పారు, మా కుటుంబం మంచిదని చూసుకున్న వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తల్లి తండ్రి ఇష్టం ఎక్కడ జరగటం లేదు. అబ్బాయి అమ్మాయి కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ మన ఫ్యామిలీస్లో రెండు ఉదాహరణలు చెప్తాను నేను. పెళ్ళైపోయింది, పుస్తకెట్టేశారు, అప్పగింతలు జరుగుతున్నాయి. అప్పగింతలు జరుగుతున్నప్పుడు ఇంటి పేరు మారుస్తారు, ఇంటి పేరు మార్చి చదువుతారు పంతులు గారు. ఇంటి పేరు మార్చారని అమ్మాయి పుస్తకం తీసి ఇసిరేసి పెళ్లి పెట్టుకుని చెప్పింది మన పట్నాయక్స్లో. మనం దయచేసి మన తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించాలండి. తర్వాత ఇంకోటి నేను మురళీనగర్లోనే ఒక సంబంధం వాళ్ళు ఈ దీంతో చూసుకున్నారు. ఈ టైంలో చూసుకున్న అమ్మాయి సేమ్ మనకంట అయిపోయిన తర్వాత మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఉన్నారని అడిగింది అమ్మాయి. అడిగితే నేను మురళీనగర్లో ఇల్లు కొన్నాను, ఆ ఇంట్లో ఉంటున్నారు అంటే వెంటనే సంబంధం క్యాన్సిల్. అంటే ఏంటి ఈ ట్రెండ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దయచేసి ఆలోచించాలంటే పేరెంట్స్ అంటే అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు, వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లేకుండా డెవలప్ అవుతున్నారంటే మన తప్పేనండి. అది పేరెంట్స్ తప్పండి. పేరెంట్స్ మన పిల్లల్ని ఆ విధంగా ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఏదో కొంతమంది పేరెంట్స్ ఏమంటారు, ఎవరో ఒకరిని వాడేదో పెళ్లి చేసుకుని వస్తే అక్షరం తెరేస్తామని కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. అంటే అర్థం ఏంటి? మనం రాను నానా జాతి సమితి అయిపోయింది మనం. దయచేసి ఇలా అనుకున్నాను, ఏమనుకోకండి. రేపు లేడీస్ పెట్టుకున్నాడు అంటే వాడికి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పామంటే మన సంబంధమే చేసుకోవాలి. మనం చేసుకోకపోతే పై వాళ్ళకి చేసుకుంటే మన పిల్లలేమో మాట్లాడుతున్నటువంటి పెద్దలు శిష్టకరణం ఆశాజ్యోతి మనకుండేటువంటి అతి తక్కువ మందిలో, ముఖ్యంగా రాజకీయ ప్రాబల్యం ఉండేటువంటి అతి తక్కువ మందిలో బెహరా భాస్కరరావు గారు మనకందరికీ సుపరిచితులు. మనం అంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఏదైనా చేయగలిగిన పరిస్థితులు గొప్ప మన మనిషి. అలాగే
ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పోలి ఉమామహేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ మన గజపతిరావు గారు, అలాగే సీనియర్ నాయకురాలు పావని గారు, మా సహచరుడు హరిబాబు గారికి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. స్పీచ్లు ఏమీ లేవండి, ఇది వివాహ పరిచయ వేదిక. అంచేత ఇక్కడికి వచ్చిన ఆశావాహులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత ఫాస్ట్గా మళ్ళీ మన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో దయచేసి అందరూ తల్లిదండ్రులకి మధ్యవర్తులు లేకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం. నేరుగా తల్లిదండ్రులే ఇక్కడ కలుసుకొని సంబంధాలు కుదుర్చుకోవడానికి కోసమని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 110 చేసేవి లెక్క పెట్టుకొని 1, 2, 3 సంఘాలే చేస్తున్నాయి. దయచేసి అలా చేసిన సంఘాలకు మాత్రం మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందులో కంచరపాలెం అసోసియేషన్కి, సీతమ్మదార అసోసియేషన్కి, అలాగే 1, 2 అసోసియేషన్లు కంటిన్యూ చేస్తున్నాయి. దయచేసి మీ సంపూర్ణ సహకారాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఇప్పుడు కొన్ని కామన్గా ఇంటి పేర్లు కల్లెపల్లి, బలివాడ, కొన్ని కామన్గా ఇంటి పేర్లు అదర్ కులాల్లో కలిపి ఉన్నాయి. ఆ అదర్ కులాల్లో ఉండడం వల్ల మనం గబుక్కున మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మనం శ్రీకాకుళంలో అదే సమస్య వచ్చింది. ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక డిఎస్పీఓ, ఒక కలెక్టరో ఆ సర్నేమ్ ఉండేసరికి గబుక్కున అట్రాక్ట్ అవుతుంది. ఎవడో మనోడేలా ఉన్నట్టు ఉందంటే యాక్చువల్గా ఆ సర్నేమ్ మందే కానీ అతను మా కులం. అలాగే పెళ్ళిళ్ళలో కలిపింది, కులంలో కలిపి చూడటము, అలాగే మనలో కలిపి మనకి రాయలసీమ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్న శిష్టకర్ణాలు ఈ తెలుగు శిష్టకర్ణాల్లో కలిగడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు బీసీడీ సీరియల్ నెంబర్ 44లో లేదు. కొన్ని సమస్యలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మీకు అవసరం లేదు. ఇప్పుడు చాలామంది మేము నిర్వహించే సమావేశాలకి ఆ పిల్లలకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ఇల్లు తలుపు తీయట్లేదు, మేమైనా తలుపు తీయట్లేదు. మరి అక్కడ దేశంతో పని లేదు. 2 పిల్లలతో 3 పిల్లలకి అయిన తర్వాత అది మంచి వచ్చిన తర్వాత ఆడపిల్లకి మగ పిల్లలు అయిపోతా పిల్లలు పెళ్ళి అయిపోయింది, నాకు చుట్టాలతో పని ఏంటి, మా ఎలకాడు, మా ఎలకత్తి, నా పిల్లము, నా పిల్లలు అనేది. అది కాదు సంఘం అంటే. మన పని అయిపోయినా, మన పని కాకపోయినా పక్కడి తాలూకా బంధువు తాలూకా కష్టం చూడాలి, మనం వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళు మనకు సహాయపడాలి. దానికే మనం సంఘము అంటాం. ఈ వివాహ పరిచయ వేదిక మేము ఏర్పాటు చేయడానికి గౌరవ హరిబాబు గారు, పావని, ఈ షోకార్డ్ వీళ్ళంతా చేయడానికి సుమారుగా చిన్న మినీ మీటింగ్లు 3 విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఆర్గనైజ్ చేశాం. దానికి బెహరా భాస్కరరావు గారు సహకరించడం వల్ల, ఈ వెన్యూ దొరకడం వల్ల మహాశివరాత్రి అయినా ఈవేళ ఇది చేద్దామని గత ఆదివారం నాడే మేము నిర్ణయించడం జరిగింది. దీనికి వీలైనంత వరకు మీరు సద్వినియోగం చేసుకోండి. దీనికి ఇంకా భారీగా అఖిల భారత స్థాయిలో కలిపి కళ్యాణం ఇది వివాహ పరిచయ వేదిక నిర్వహించి మంచి బుక్లెట్ ఆల్ ఇండియా లెవెల్లో కలెక్టర్తో కలిపి తేవాలనే సదుద్దేశంతో ఉన్నాము. ఏది ఏమైనా మీరు శిష్టకర్ణ సంఘానికి వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్న హరిబాబు గారికి, పావని, సంజయ్, మా తాలూకా వప్పంగి రామామణి, ఇలాగ 15 మంది శ్రీమూర్తులు వీళ్ళు ఈ కార్యక్రమం కష్టపడుతున్నారు. వాళ్ళు సహకరించి ఇది జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని మీకు మనసా వాచ కర్మన రిక్వెస్ట్ చేస్తూ అఖిల భారత శిష్టకర్ణ నాయకురాలు, బీజేపీ నాయకురాలు, కేంద్ర ఓబీసీ జాబితాల శిష్టకర్ణాలకు చేయడానికి బీజేపీ ప్రభుత్వంతో పాటు అక్కడ హార్దీ సహకరించిన మహిళా నాయకురాలు శ్రీమతి పోరాడు పాలని సభను చేసి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు, మరి మనమంటే కులం అంటే ఎక్కడున్నా నేనున్నాను అని నాకు భరోసా ఇస్తారు మన బైరా భాస్కరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పూలమంత్రి ఉమామహేశ్వరరావు గారు, అంటే కులంలో నేటికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి మరి కులం కోసమే ఆరోగ్యం బాగాలేకపోయినా మన కులంలో అన్ని దగ్గరలో నేను
గౌరవనీయులు భీమారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మాట్లాడతారు అన్ని విషయాలు, కానీ ఒకటి ఈరోజు ఈ వివాహ పరిచయ వేదిక పెట్టాము. మీరందరూ పెద్ద మనసుతో తల్లిదండ్రులు ఆలోచించి, ఎందుకంటే తల్లిదండ్రులు మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వయసులో కూడా, వాళ్ళకి ఇంట్లో ఉన్నది లేదని సమస్య లేదు, కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగవుతుంది అనే సమస్య మీద అనారోగ్య పాలు కూడా అవుతున్నారు. కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేసి మంచిగా ఆలోచించి తల్లిదండ్రులు పిల్లలకు నచ్చ చెప్పి సంబంధాలు చేసుకుంటారని నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలాసేపు అయింది నేను మాట్లాడాను, ఈ వివాహ వేదిక గురించి పరిచయాల గురించి మాట్లాడాను. ఈ కార్యక్రమం ముందుకు సాగాలంటే సమయం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, కనుక పెద్దలతో మాట్లాడించి కార్యక్రమాన్ని త్వరగా ముగించాలనుకుంటున్నాను. భువనేశ్వర్లో కనబడతాడు, ఇవి విశాఖపట్నంలో కనబడతాడు, రేపు మందస పలాసలో కనబడతాడు. పెద్దలందరూ రాజమండ్రి అందరూ నమస్కారాలు. మీరు యాక్చువల్ పెద్దవాళ్ళు, మీరు లేకపోతే మేము ఉండేవాళ్ళం. మీ అందరికీ నమస్కారం. నేను ఆరింటిని కాను, మాట్లాడలేను, నాకు చేత కాదు, ఒకసారి చేస్తే అంటారు. కానీ ఈరోజు జరిగే ఫంక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. మన కమ్యూనిటీలో పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు మిగతారు ఈ ఫంక్షన్ వల్ల చాలా చాలా తృప్తిగా ఉంది. కొనుమంత కుమార్ నాకు చాలా ఎక్కువ చెప్పారు, అంత ఎక్కువగా అంత పెద్దవాడు కాదు, చిన్నవాడిని. నీ ఆశీస్సులు ఉండాలి నాకు, నా భార్యకి. మేము కొంచెం హాయిగా కంఫర్టబుల్గా ఉంటాము. ముఖ్యంగా నాకు కోరేదంటే, మేము భువనేశ్వర్లో కూడా పెట్టుబడులు చేస్తున్నాం. వాళ్ళెవరికి పట్టిన చెప్పడానికి అక్కడికి వెళ్ళి అక్కడ అప్లై చేస్తారు. మీరు ఎవరైనా పుస్తకం మ్యారేజ్ చేసుకుంటే దాన్ని కాంటాక్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు భీమారావు గారు. అలాగే మరొక హీరో మా వి ఉమామహేశ్వరరావు గారు, కాకపూరు ఉమామహేశ్వరరావు గారు వచ్చి సూచనలు కాబోతున్నాం. అతను కలిపి ఒక హీరో అయ్యారు. అతను అఖిలభారత స్థాయిలో చేస్తున్నారు, ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు అభివృద్ధి మాట్లాడారు. హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే నాకు ఎంతో సరదాగా ఉంది. ఎందుకంటే ఖరగ్పూర్లో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. ప్రతి సంవత్సరం మేము కనీసం 7-8 కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం, కానీ ఎంతమంది జనాలు మేము చూడలేదు. ఎందుకంటే ఖరగ్పూర్ చాలా ఇది తక్కువ జనాభా మన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమాలు ఈ టైంలో చాలా అవసరం. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఏంటంటే ఈ సంబంధాల్లో అవుట్ సైడ్ కాస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. చాలామంది వేరే వేరే జాతులతో సంబంధాలు చేసుకుంటున్నారు. ఇది మంచి సభ్యత కాదు. కాబట్టి ఇలాంటివి మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. చేసి మనలోని మన కులాల్లోనే మన ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలి, మన కులాల్లోనే మన అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవాలి. ఇది నేను కోరేది. ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మనం ఆపాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఆడపడదాకా మనం చేస్తుండాలి. హరిబాబు లాంటి వ్యక్తులు వ్యవస్థాపకులు ఉండాలి. అప్పుడే కానీ మన ధ్యేయానికి మన గమ్యానికి మనం చేరుకోలేము. నమస్కారం. మనకి ఇదే కాదు, ప్రతి కార్యక్రమానికి నేను ఉన్నానని భరోసా ఇచ్చి ఇప్పుడు యాక్చువల్గా అఖిల భారత స్థాయిలో ఏపీ స్థాయిలో సంఘం నడుస్తుందంటే గౌరవనీయులు గంగా భాస్కరరావు గారి తాలూకా సహాయం. ఏ కార్యక్రమం శ్రీకాకుళం విశాఖపట్నం ఎక్కడ మనం చేసినా అతను తన సహకారం చేసి ఆ కార్యక్రమం చేయడానికి గౌరవనీయులు గంగా భాస్కరరావు గారు ఒక రాజకీయ పార్టీలో ఎదగాలన్నా, మన కమ్యూనిటీకి ఈ సమాజంలో గౌరవం గుర్తింపు రావాలి అన్నా మనం ఎక్కువ మంది ఉన్నాము అన్న సెన్స్ పబ్లిక్లో వెళ్ళాలి. మన కమ్యూనిటీ తాలూకా నేచరో లేకపోతే సహసిద్ధంగా మనం తెలివైన వాళ్ళు అవడం వల్ల ఎవరు ఎలా పోతే మనకెందుకు, మనం బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఇందాక మహాంత్రి మన పూలమంది ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు, నేను నా కుటుంబం, ఆ కుటుంబం తాలూకా బియ్యంకుడు ఆ కుటుంబం, అక్కడ వరకే మనం గిరిగీసుకొని ఉండిపోతాం. ఆ గిరిగీసుకొని ఉండడం వల్ల సమాజంలో మనకు గుర్తింపు లేదు. కాబట్టి మనందరం ఏ మీటింగ్ అయినా లేకపోతే ఏ సమావేశమైనా ఏ అవసరం ఉన్నా అందరూ ఒకరికొకరు ఎప్పుడూ కూడా
మేము బలంగా ఉన్నామని తెలియజేయడం కోసం ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేసిన, ఇటువంటి పెళ్లి కార్యక్రమాలే కాదు, మన స్ట్రెంగ్త్ పరంగా ఏ సమావేశం ఏర్పాటు చేసినా ఇంత భారీగా అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తేనే మన కమ్యూనిటీకి సమాజంలో గౌరవం గుర్తింపు ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ మన కమ్యూనిటీ తెలివైన కమ్యూనిటీ. ఒకరు చెబితే వినే కమ్యూనిటీ కాదు, ఒకరికి చెప్పి చేయించుకునే కమ్యూనిటీ మన కమ్యూనిటీ. అది మన గొప్ప, మన కమ్యూనిటీకి భగవంతుడు ఇచ్చిన వరం. అయితే అంత తెలివితేటలు అది మనకి ఎక్కువ తెలివితేటల వల్ల ఏటో కానీ మన మాట ఎవడు వినట్లేదు. అసలు మన మాట మన కమ్యూనిటీ వాళ్ళే వినట్లేదు. ఎందుకన్నారు ఎవరో నాకు భారతదేశంలోని ఆంధ్రాలోని కమ్యూనిటీ మీటింగ్లకి ఇంత బలంగా ఉండడానికి కారణం బేరాభాస్కర్ సహకారం ఉంటే అందరూ కలిసి ఉన్నప్పుడే రవీంద్ర గారు మాట్లాడుతూ ఏంటండి బాధ, అందరినీ ఒకసారి ఎక్కడో దగ్గర కలుపుదామని చెప్పాను. మనందరం కలవాలి, బలంగా ఉన్నాము అనాలి. బలంగా ఉండేటట్టు ఏ కార్యక్రమం జరిగినా మీరందరూ కూడా సహకారం అందించాలి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించిన హరిబాబుకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడవారు వస్తే మగవారికి, మగవారు వస్తే ఆడవారికి జెండా ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఆ కనెక్టింగ్ అయిన జెండ కలకాలం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభం జరగాలని చెప్పేసి, ఏదైతే ఒక మంచి ఆశయంతో హరిబాబు ఈ కార్యక్రమం పెట్టాడో అది సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బ్రాంచ్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఉన్నా, లేకపోతే బ్రాంచ్ సంఘం నుండి నాయకులు వచ్చినా ఒకసారి భాస్కర్ గారు చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. మీ అందరికీ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మీరు ఇంత దూరం నుండి వచ్చారు. మీ పిల్లలందరికీ పెళ్లిని జరగాలని పెద్దలందరూ ఆశీస్సులు, ఆ శివుని తాలూకు ఆశీస్సులు కూడా ఉంటాయి. ఈ రోజు 17వ తేదీ నుండి మోడాలు పోతున్నాయి, మంచి రోజులు వచ్చాయి. అలా పుస్తకాలు పట్టుకోండి, అందుబాటులో ఉండాలంటే పట్టుకోండి. మిగతా అలాగే ఉంది సార్, మీరు కూర్చోండి సార్, కూర్చోండి పాప, అలాగే పట్టుకోండి. అలాగే వేస్తారు కదండి, పైకి మాట్లాడండి. ఒకసారి అందరూ పుస్తకాలు ఒక్కసారి ఇటువైపు విజిబిలిటీగా చూపించండి, అలాగా స్ప్రెడ్ చేయండి. కనిపిస్తారు. ప్రభాకర్ దాస్ గారు తిరిగేసి పడుతున్నారు పుస్తకం, రివర్స్ లో పట్టుకున్నారు సార్. ఓకే బ్రదర్ ఒకసారి పుస్తకం. ఓకే, శిష్టికరణ సేవా సంఘం మ్యారేజ్ బ్యూరో పుస్తకం ఆవిష్కరణ మా అన్నగారు కాబోయే ఎమ్మెల్యే గారు బైరా భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. ఆయన్ని ఎలాగైనా సరే మనందరం ఎమ్మెల్యేగా చేసుకుందాం, గెలిపించుకుందాం. ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబడినా మా అందరి యొక్క శ్రమ మీకే. అన్నగారు నాయకత్వం, అన్నగారు మొహంలో చిన్న చిరుమందాసం కనిపిస్తుంది. ఈ కార్యక్రమం నుంచి మనం ప్రతి కార్యక్రమానికి అన్నగారికి ఇలాగే గౌరవిస్తూ ఆయన్ని ఖచ్చితంగా మనం ఒక పొజిషన్ కి తీసుకెళ్ళి నిలబెడదామండి. ఎందుకంటే మన శిష్టీకరణలో రావటం లేదు. దానికి కారణం ఏంటి అంటే మన అతి మంచితనం. మనకి అతి మంచితనం అనే మైనారిటీకి చెందిన వాళ్ళం. దాన్ని కొంచెం పక్కన పెడితే మనకి మించిన వాళ్ళు లేరు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.